గారి వాదంతో ఏకీభవిస్తారా దిలీప్ గారు? దిలీప్ గారు భావిస్తాను కానీ ఇది స్కామ్ కింద భావించాను. రైట్. దిలీప్ గారు, బ్లాక్ మనీని అరికట్టేందుకే తీసుకొచ్చామని అంటున్నారు స్కీము. రకరకాల భిన్న వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఈ పాయింట్ సాధ్యమేనా అసలు? ఈ పాయింట్ నిజంగా ఈ స్కీమ్ ద్వారా బ్లాక్ మనీని బ్లాక్ చేయగలమా దిలీప్ గారు? బ్లాక్ మనీని బ్లాక్ చేయడం సంగతి దేవుడికి, కానీ ఈ బ్లాక్ మనీ కానీ లేదా ఇతర రూపాల ద్వారా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందామనుకునేటువంటి కంపెనీలు ఖచ్చితంగా ఇవి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వీళ్ళందరికీ డొనేషన్స్ ఇస్తున్నారనే మాట చాలా క్లియర్ గా మనకు కనపడతా ఉంది కదా. హైయెస్ట్ బెనిఫిషియరీ ఇందులో ఎవరున్నారంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ బాండ్ల ద్వారా బీజేపీకే అందినాయి. కాంగ్రెస్ కు 39 ఉండొచ్చు, ఇంకో వేరే కంపెనీలకు కూడా. బీఆర్ఎస్, ఇక్కడ లోకల్ ఉన్న బీఆర్ఎస్ కూడా 39 crores రఫ్లీ ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా చందాలు లేకపోతే విరాళాలు అందాయి. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఏవైతే పార్టీలు ఈరోజు పొలిటికల్ పార్టీస్ ఏమైనా కానీ విత్ నో ఎక్సెప్షన్ వాళ్ళు ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టే డబ్బులు ఈ రకంగా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారో మనకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డబ్బులు మనకు అందజేస్తున్నారో వాళ్ళకు ఫేవర్స్ చేస్తున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. సో సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ కాకపోతే నిజానికి ఎవరికి ఏ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చాయో తెలిసే ఆస్కారం, అవకాశం ఉండకుండా పోయేది. ఈ రోజు మనకు చాలా క్లియర్గా క్లారిటీతో కనపడుతుంది. ఇది కట్టడి చేయడం అంటే ఏంటి? దీన్ని రెగ్యులరైజ్ చేయడమా? కట్టడి చేయడం కాదు, దీన్ని రెగ్యులరైజ్ చేయడం. ఈ విధంగా డబ్బులు మనం తీసుకోవచ్చు, ఆ తర్వాత దాన్ని రెగ్యులైజ్ చేయొచ్చు, వాళ్ళకు మీరు ఫేవర్స్ చేయొచ్చు అనేది మరీ ఓపెన్ సీక్రెట్ లాగా దీన్ని చేయడమే తప్ప దీంట్లో నిజంగా చిత్తశుద్ధి ఉందని కానీ దీని ద్వారా ఏదో ఒక మన సిస్టమ్ కి, డెమోక్రసీకి ఏదో లాభం జరుగుతుందని మాత్రం అనుకోవట్లే. ఇది జరుగుతోంది. ఆ జరుగుతున్నది ఏ పద్ధతిలో జరుగుతుందో మనకు చూపించారంతే. సో అసలు బీజేపీకి ఏదో చిత్తశుద్ధి ఉంది, బ్లాక్ మనీని ఆపుదాం అనుకున్నాం, అందుకోసమే ఈ మెజర్ అనుకుంటే వాళ్ళు తీసుకోకూడదు. మరి ₹1 కూడా తీసుకోవద్దు. ఎలక్ట్రల్ బాండ్ ఒక్కటి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సి ఉండే. మరి ఎందుకు వచ్చినాయి? 7,000 కోట్ల రూపాయలు మీ ఒక్కడికి వచ్చినాయంటే అన్ని పార్టీలు తీసుకున్నాయి. వాళ్ళకంటే ఎక్కువ కాంగ్రెస్ కి వచ్చాయని బీజేపీ నేతల వాదన. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అనేది మీరు అన్ని క్లియర్ కనపడే కదండి. 1,364 crores ఏమో కాంగ్రెస్ కి, 7,900 crores బీజేపీకి వచ్చాయని పేపర్లని ప్రముఖంగా వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత, ఎస్బీఐ రిలీజ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా వెళ్ళేదనేటివి కూడా వివరాల లోపలికి పోతే అన్ని పార్టీలకు ఎంతో కనపడుతుంటే మనం బీజేపీకి తక్కువ, విపక్షాలన్నీ కలిపి ఎక్కువ అంటే మీరే టోటల్ చేయండి. విపక్షాలకు అన్ని కలిపి కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వచ్చినటువంటి 7,000 కోట్లు రావు. ఎందుకంటే రఫ్లీ 12,500 crores కదా ఎలక్ట్రల్ బాండ్ ద్వారా సమకూరినటువంటి డబ్బు. సో అది శుద్ధ అబద్ధం. సో తర్వాత ఎకానమీని దీన్ని కంట్రోల్ చేయడానికి, బ్లాక్ మనీని చెక్ చేయడానికి అనేది ఇంకొక అబద్ధం ఉంది. రెగ్యులేషన్ చేయడం అనేది అన్ని పార్టీతో పాటు మాకు విలువలు ఉన్నాయి, లేకపోతే ఇంకో వాల్యూ బేస్డ్ పార్టీ అనుకునే బీజేపీ కూడా అన్ఫార్చునేట్ గా ఈ రోజు ఈ మార్గాన్ని ఎంచుకునేదని కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏ విలువలున్నా లేకపోయినా డబ్బులు లేకుండా ఎలక్షన్స్ అనేది జరగవు. మనందరం చూసాం అన్ని ప్రాంతాల్లో అందరి అభివృద్ధితో పాటు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఈక్వల్ గా ఖర్చు పెట్టే పరిస్థితి ఈవెన్ తెలుగు రాష్ట్రంలో అన్ని కనపడ్డది మనకు. ఈవెన్ కర్ణాటకలో కూడా వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ పైసలు అన్నప్పుడు మిత్రులు ఇంతకుముందు చెప్పినట్టు ఇది పద్ధతి. ఇది ఇంకా రకరకాల వక్ర మార్గాలు ఉంటే ఉండొచ్చు. మరి బీజేపీ ఆ మార్గాలు అవలంబించకుండా ఇది రైట్ రాయల్గా ఈ పద్ధతి ఎంచుకుందేమో అనిపిస్తుంది. రైట్. ఇదే అంశంపై టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి, అదేవిధంగా బీజేపీ నేత వాసుదేవరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, వారి రియాక్షన్ తీసుకునే ముందు